ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము, యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనము. ఈ లోకంలో ఉన్న మనుషులు ఎదుటివారికి ఉన్నటువంటి ఉద్యోగాన్ని బట్టి, వారికి ఉన్నటువంటి ఆస్తిని బట్టి, పరపతిని బట్టి, లేదా ఉన్నటువంటి ఆ పొజిషన్ని బట్టి, అందాన్ని బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి, ఈ విధముగా లోకంలో ఉన్న వాటి ముఖ్యమైనటువంటి వాటిని బట్టి ఎంతగానో వారికి గౌరవాన్ని ఇస్తూ ఉంటారు, వాళ్ళకి ప్రాముఖ్యతనిస్తూ ఉంటారు. అది సంఘములో అయినా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే, ఆరాధనలో అయినా సరే, ఎక్కడైనా సరే ఒక ప్రముఖమైన వ్యక్తులను చూసి వారికి మాత్రమే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ ఉంటాడు. చాలా మంది అటువంటి వారినే లక్ష్య పెడుతూ చిన్నతనంగా ఉన్నవారు, అంటే ఏమీ లేనివారు, పేదవారు, సరైనటువంటి ఉద్యోగం లేనివారు, ఈ విధముగా ఎటువంటి పరపతి లేనివారు, సాధారణమైన మనుషులని చాలా మంది లక్ష్య పెట్టరు. అయితే దేవుడు అంటున్నాడు, యెహోవా హృదయాన్ని మాత్రమే లక్ష్య పెడతాడు. నీ అందాన్ని లక్ష్య పెట్టడు. నీకున్నటువంటి చదువును బట్టి, నీ ధనాన్ని బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి, పరువు ప్రతిష్టతలను బట్టి, ఉన్నటువంటి ఏదైతే నీ పొజిషన్ లో ఉన్నావో ఆ పరిస్థితిని బట్టి కాక నీ నీతిని లక్ష్య పెడతాడు. నీ హృదయాన్ని మాత్రమే లక్ష్య పెడతారు. అందుకే బైబిల్ వాక్యం చెప్తుంది, మనుషులు పై రూపంలో లక్ష్య పెడతారు కానీ దేవుడు నీ హృదయాన్ని మాత్రమే చూస్తాడు. నిన్ను త్రోసివేసేవాడు ఎంత మాత్రమో కాదు. మనుషులైతే నీకున్నటువంటి పరిస్థితిని బట్టి నిన్ను బయటికి వదిలేస్తారేమో కానీ దేవుడు నిన్ను ఎప్పటికీ విడిచిపెట్టువాడు కాదు. నీ హృదయాన్ని మాత్రమే దేవుడు చూస్తాడు. ఆయనకి కావాల్సింది నీ హృదయము మాత్రమే. నీ హృదయము ఎప్పుడైతే మార్పు చెందుతుందో, నువ్వు ఎప్పుడైతే మారు మనసు పొందుతావో, ఎప్పుడైతే దేవునికి దగ్గరగా వెళ్తావో, అట్టి వారంటే దేవునికి ఎంతో ప్రేమగా ఉంటారు. అదే విధముగా దావీదుని మనం తీసుకుంటే దేవునికి ఎంతో ఇష్టడై ఉన్నాడు. దానియేలు అదే విధముగా దేవునికి ఎంతగానో ప్రియుడుగా ఎంచబడ్డాడు. ఈ విధముగా మోషే ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. ఈ విధముగా వీరందరినీ మనుషులందరూ పక్కన పెట్టేశారు, చిన్న చూపు చూశారు. కానీ దేవుడు ఈ బైబిల్లో ఉన్నటువంటి వారందరినీ ఎవరైతే తక్కువ చేసి చూశారో అటువంటి వారందరినీ దేవుడు ఎన్నుకున్నాడు. అటువంటి వారిని మంచి ప్రముఖమైన వ్యక్తులుగా చేశాడు. వారు ఎప్పుడైతే దేవుని వైపు తిరిగారో దేవుడు వారి తట్టు తిరిగి వారి జీవితంలో గొప్ప కార్యాలను చేశాడు. ఈ రోజున దేవుడు నీతో కూడా చెప్తున్న మాట, నీవు ధైర్యంగా ఉండు, నీవు భయపడవద్దు, బాధపడవద్దు. నీ స్థితిని బట్టి నీవు దుఃఖించవద్దు. నీ స్థితిని మార్చువాడు దేవుడు మాత్రమే. మనుషులు నువ్వు లెక్క పెట్టద్దు. మనుషులు ఏమంటున్నారో వారి మాటలు నీవు ఆలోచించవద్దు, భయపడవద్దు. ఆ మనుషులు పెట్ట నిందకు ఏమాత్రం నీవు అస్సలు భయపడద్దు. ఎందుకంటే నీలో ఉన్నవాడు, నీతో ఉన్నవాడు అందరికంటే గొప్పవాడు కనుక నిన్ను లక్ష్య పెట్టేది ఆయనే. నీకు ఆదరణ కలిగించేది దేవుడు మాత్రమే. నీ యొక్క హృదయమును చూసేది కూడా దేవుడు మాత్రమే. కనుక నువ్వు ఏమాత్రము భయపడక దేవుని యందు ఆధారపడి ఆయన వాక్యానుసారంగా నడిచి జీవించు. ఈ దినమున దేవుడు నిన్ను కూడా ఒక గొప్ప ప్రముఖమైన వ్యక్తిగా దేవుడు మార్చునుగాక. ఆమేన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి మీకు వందనములు తండ్రి. పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచున్న యేసయ్య, మీ బంగారు పాదములకు వెలకట్టలేని వందనములు చెల్లిస్తున్నాము తండ్రి. ఇచ్చినటువంటి వాగ్దానమును బట్టి మీకు వందనములు యేసయ్య తండ్రి. అనే ఒక వాగ్దానమును ప్రతి ఒక్కరి పట్ల మీరు నెరవేర్చండి, స్థిరపరిచి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం దేవా. హృదయమును లక్ష్యపెట్టి వాడవు తండ్రి, హృదయాంతంగా పరిశీలించి వాడవు మీరొక్కరే ఇంటుండగా యేసయ్య ప్రతి ఒక్కరు మీరు జ్ఞాపకం చేసుకోరండి. ఈ దినమున ఎంతమంది మనుషుల ద్వారా త్రోసివేయబడి ఎవరూ లేక ఒంటరి స్థితిలో ఉన్నారో అట్టి వారికి మీరు ఆదరణ కలిగించమని వేడుకుంటున్నాము దేవా. సహాయం చేయండి తండ్రి. వారిని తన మంట కుప్పల మీద నుంచి లేవనెత్తు వాడవు నీవే కదా నాయన.
అట్టి వారిని మీరు ఈ దినమున పట్టుకొనండి. ప్రముఖమైన వ్యక్తులుగా ఒక మంచి స్థితిలో ఉన్నతమైన స్థానంలో వారు వచ్చేలాగున ఒక మార్గాన్ని వారి పట్ల మీరు చూపించమని వేడుకుంటున్నాం దేవా. ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి, బలహీనలకు బలం చేకూర్చండి, రోగులను మీరు ముట్టండి, స్వస్థపరచండి. ఉద్యోగం లేని వారి కోసం ప్రార్థిస్తున్నాం దేవా, తగినటువంటి ఉద్యోగాలు మీరు అందించండి. నేను వివాహాలు కాని వారి కోసం ప్రార్థిస్తూ ఉంటుండగా తగినటువంటి భాగస్వామితో మీరు ఐక్యపరచండి, జతపరచండి. చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు మీ కాపుదల కింద భద్రం చేయండి. వ్యసనాల భారం నుంచి విడుదల కలిగించండి. నెమ్మదిలేని కుటుంబాలకు శాంతిని, సమాధానమును, ఐక్యతను దయచేయమని వేడుకుంటూ ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారు, అధికమైన రెట్టింపు మేలులు ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటాం. యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థించండి, విశ్వాసం ఉంచండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.